హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 25th మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అన్అకాడమీలో అవైలబుల్గా ఉన్నారండి. ఫ్రెండ్స్, దీనిలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ ధర త్వరలో పెరగబోతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో కరెంట్ ప్రైస్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ప్రైస్ ఆఫ్టర్ 10% హైక్ అయిన తర్వాత కూడా ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు. ఈ ఆఫర్ అనేది మార్చి 22 అండ్ 23 2 డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ తీసుకునేవారు మన కోడ్ SRTUTORIAL ట్యుటోరియల్ అనే కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. ఫ్రెండ్స్, దీనిలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేది మార్చ్ 24 అండ్ మార్చ్ 25 ఉండడం అయితే జరుగుతుంది. దీనిలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది మార్చ్ 26 9 PM అయితే ఉంటుంది. ఇంకా దీనిలో గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది మార్చ్ 26 అండ్ మార్చ్ 27 2 PM అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మీ డౌట్స్ని క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మన కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 25th మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల బాలికా విద్యపై ఏ దేశంలో ఆంక్షలు విధించారు? ఆన్సర్, తాలిబాన్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆఫ్ఘనిస్తాన్లో బాలిక విద్య విషయంలో తాలిబాన్ ప్రభుత్వం ఛాందసవాద వైఖరి ఏమాత్రం మారలేదు. 6వ తరగతికి మించి బాలికలు విద్య అభ్యసించడానికి వీల్లేదని మార్చి 22వ తేదీన తాలిబాన్ ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. కొత్త విద్యా సంవత్సరం మొదలైన తొలి రోజే పాఠశాల విద్యార్థినులు కొద్ది గంటల్లోనే ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. హఠాత్తుగా బాలికా విద్యపై ఆంక్షలు విధించడానికి గల కారణాలను విద్యాశాఖ అధికార ప్రతినిధి అజీజ్ అహ్మద్ రియాన్ వెల్లడించారు. నెక్స్ట్ క్వశ్చన్. 2022లో దుబాయ్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో పురుషుల 200 మీటర్ల T64 ఫైనల్లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్, ప్రణవ్ ప్రశాంత్ దేశాయ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్ప్రింటర్ ప్రణవ్ ప్రశాంత్ దేశాయ్ 2022లో దుబాయ్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో పురుషుల 200 మీటర్ల T64 ఫైనల్లో భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించారు. అతను ఫజ్జా ఛాంపియన్షిప్లో మాజీ బంగారు పతక విజేత. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు ఎంత ఉంటుంది అని అంచనా? ఆన్సర్, 4.6% ఉంటుందని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రభావం 2022లో భారత్పై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి వ్యవహారాల విభాగం మార్చి 24వ తేదీన విడుదల చేసిన తన తాజా నివేదికలో పేర్కొంది. 2022పై ఇంత క్రితం 6.7% స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి వృద్ధి అంచనాను తాజాగా 4.6%కి తగ్గించింది. ఇంధన సరఫరాలపై సమస్యలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరపతి విధానాలు వెరసి ఆర్థిక అనిశ్చితిని దేశం ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్. 2020-2021తో పోలిస్తే భారత్ 2021-2022 ఏడాదిలో ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి అని కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా ప్రకటించింది? ఆన్సర్, 37%. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో $400 బిలియన్ విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ మైలురాయిని అందుకోవడంలో ఇది కీలకమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 9 రోజులు మిగిలి ఉండగానే ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 2021 ఏప్రిల్ నుంచి
2022 మార్చి 22వ తేదీ వరకు ఎగుమతులు 37% పెరిగి $400 బిలియన్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, కింది ఏ మంత్రి గ్రే వాటర్ మేనేజ్మెంట్ కోసం సుజలాం 2.0 ప్రచారాన్ని ప్రారంభించారు? ఆన్సర్ గజేంద్ర సింగ్ షెకావత్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ కోసం సుజలాం 2.0 ప్రచారాన్ని ప్రారంభించారు. 2022 ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని జలశక్తి మంత్రిత్వ శాఖ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ న్యూట్రల్ వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏమిటి? కేరళ రాష్ట్రం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎంచుకున్న ప్రదేశాలలో కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ పద్ధతులను ప్రవేశపెట్టిన దేశంలో మొదటి రాష్ట్రంగా కేరళ అవతరిస్తుంది. దీనికోసం ప్రభుత్వం 2022-2023 బడ్జెట్లో 6 కోట్లు కేటాయించింది. మొదటి దశలో వ్యవసాయ శాఖ మరియు గిరిజన ప్రాంతాల్లోని 13 పొలాలలో కార్బన్ న్యూట్రల్ వ్యవసాయం అమలు చేయబడుతుంది మరియు ఆలువాలోని స్టేట్ సీడ్ ఫామ్ను కార్బన్ న్యూట్రల్ ఫామ్గా మార్చడానికి చర్యలు కొనసాగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాట్ అండ్ విట్నీ క్యాపబిలిటీ సెంటర్ను ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ బెంగళూరులో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, విమాన ఇంజన్ల తయారీ దిగ్గజం ప్రాట్ అండ్ విట్నీ తాజాగా బెంగళూరులో ఇండియా క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. ఇది 2022 ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి రానుంది. తమ సరఫరా వ్యవస్థకు అవసరమైన సేవలను అందించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడగలదని కంపెనీ భారత విభాగం హెడ్ అస్మితా సేఠి చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన వ్యక్తి రమేష్ చంద్ర లహోటి ఇటీవల కన్నుమూశారు. వీరు ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ వీరొక న్యాయమూర్తి. నెక్స్ట్, ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ 2022 బిల్లును కొత్తగా మైనారిటీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కాంపోనెంట్ మరియు ఆర్థిక వనరులు, వ్యవసాయ కేటాయింపులు మరియు వినియోగ చట్టం 2022 బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నాటికి ఎన్ని కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 220. నెక్స్ట్ క్వశ్చన్, పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఏ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రద్దు చేసింది? ఆన్సర్ కాన్పూర్ బ్యాంక్ లైసెన్స్ను. నెక్స్ట్ వన్, కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏ బ్యాంకుతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఐసిఐసిఐతో. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయం దగ్గర హిందువులు కానివారు వ్యాపారం చేయకూడదు అని ప్రకటించింది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, ఇటీవల ఓఐసి వద్ద కాశ్మీర్ సమస్యపై ఏ దేశం మద్దతును భారతదేశం నిందించింది? ఆన్సర్ చైనా దేశం మద్దతును. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం భారతదేశం నుండి దొంగిలించబడిన 29 పురాతన వస్తువులను తిరిగి ఇచ్చింది? అది ఏ దేశం? ఆన్సర్ ఆస్ట్రేలియా దేశం. నెక్స్ట్ వన్, ఇటీవల ఏటికొప్పాక బొమ్మల ప్రచారం కోసం కింది రైల్వే స్టేషన్లో ఏది గుర్తించబడింది? ఆన్సర్ వైజాగ్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ వన్, ఏ కంపెనీపై ఇటీవల భారీ ఐటీ రైడ్ నిర్వహించబడింది? అది ఏ కంపెనీపై? ఆన్సర్ హీరో మోటార్ కార్పుపై. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం భారతదేశంలో 1500 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది? ఆన్సర్ ఆస్ట్రేలియా దేశం.
నెక్స్ట్ క్వశ్చన్, రష్యాపై భారత్ వైఖరి అస్థిరంగా ఉందని ఇటీవల ఏ దేశానికి చెందిన ప్రపంచ నాయకుడు చెప్పారు? ఆన్సర్ యుఎస్ఏ దేశానికి చెందిన. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని నగరంలో కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై సెక్షన్ 144 విధించబడింది? ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రంలోని నగరంలో. నెక్స్ట్ వన్, 10 నిమిషాల్లో ఆహారాన్ని డెలివరీ చేసే ప్లాన్లో ఇటీవల కింది వాటిలో దేనికి ఎదురు దెబ్బ తగిలింది? ఆన్సర్ జొమాటోకు. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం భారతదేశ విదేశాంగ విధానం తమ దేశం కంటే మెరుగైనది అని అంగీకరించింది? ఆన్సర్ పాకిస్తాన్ దేశం. నెక్స్ట్, ఇటీవల నివేదిక ప్రకారం కింది వాటిలో ఎవరు అతని కుటుంబాన్ని రహస్య అణుబంకర్కు తరలించారు? ఆన్సర్ వ్లాదిమిర్ పుతిన్. అతని కుటుంబాన్ని రహస్య అణుబంకర్కు తరలించారు. నెక్స్ట్ క్వశ్చన్, పేపర్ కొరత కారణంగా ఇటీవల ఏ దేశం పాఠశాల పరీక్షలను రద్దు చేసింది? ఆన్సర్ శ్రీలంక దేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శ్రీలంక అప్పుల ఊబిలో కూరుకుపోయి ద్రవ్యోల్బణం అధిక ధరల మంటల్లో మలమలా మాడుతోంది. ఈ తరుణంలో కనీసం పేపర్ ఇంకును కూడా దిగుమతి చేసుకోలేక బడుల్లో పరీక్షలను రద్దు చేసింది. పేపర్ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్లో పరీక్షలను నిరవధికంగా రద్దు చేశాయి. దీంతో లక్షలాది మంది పాఠశాల విద్యార్థులకు శ్రీలంక ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో 100కు పైగా పక్షులు చనిపోయాయి? ఆన్సర్ అస్సాంలో. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాతో సంబంధాలున్న 11 రాజకీయ పార్టీలను ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు నిషేధించారు? ఆన్సర్ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు. నెక్స్ట్, ప్రముఖ స్టీల్ సంస్థ ఆర్సెలార్ మిత్తల్తో కలిసి గ్రీన్ కో గ్రూప్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ 975 మెగావాట్ల. నెక్స్ట్, భారత కేంద్ర హోంశాఖ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 6 సంవత్సరాలలో ఎంతమంది పోలీస్ జ్యుడిషియల్ కస్టడీలో మరణించినట్లు వెల్లడించింది? ఆన్సర్ 244 మంది. నెక్స్ట్, భారత కేంద్ర ఆర్థిక శాఖ నల్లధనం నిరోధక చట్టం కింద 2016 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31వ తేదీ మధ్యకాలంలో ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది? ఆన్సర్ 76,877 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర విద్యాశాఖ వివరాల ప్రకారం దేశంలో ఎంత శాతం ప్రభుత్వ పాఠశాలలు నేటికి ఒక ఉపాధ్యాయునితోనే నడుస్తున్నాయని వెల్లడించింది? ఆన్సర్ 6.80%. ప్రభుత్వ పాఠశాలలు నేటికి కూడా ఒక ఉపాధ్యాయునితో నడుస్తున్నాయని వెల్లడించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్లో మేము ఫ్రీగా ఆన్లైన్ మార్క్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి. అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉక్రెయిన్కు అత్యధికంగా పంపడం వల్ల తమ ఆయుధాల నిల్వలు క్షీణించాయని ఇటీవల ఏ దేశ రక్షణ మంత్రి చెప్పారు? ఆన్సర్ కెనడా దేశ రక్షణ మంత్రి. నెక్స్ట్, ఇటీవల ఎవరెస్ట్ పర్వతం దగ్గర లిథియం నిక్షేపాన్ని ఏ దేశం కనుగొంది? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్, 2022 స్పోర్ట్ స్టార్ ఎస్ఎస్ అవార్డ్స్లో స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించబడిన క్రీడాకారుడు నీరజ్ చోప్రా. నెక్స్ట్ వన్, ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ సిఈఓగా ప్రశాంత్ జువేరి నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ వన్,
స్మార్ట్ హబ్ వ్యాపార్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ఏ బ్యాంక్ ప్రకటించింది? స్మార్ట్ హబ్ వ్యాపార్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ మరియు యాక్సిలరేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఏ బ్యాంకు ప్రకటించింది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, నాటో సైనిక వ్యాయామం కోల్డ్ రెస్పాన్స్ 2022 కోల్డ్ రెస్పాన్స్ 2022 ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ నార్వేలో. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సర్దార్ బెర్డిముహమెడో ఏ దేశ అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ఆన్సర్ తుర్కెమినిస్తాన్ దేశ అధ్యక్షుడిగా. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.